కాంచీపురం వకుళా సిల్క్స్, నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. సరే, ఇంతకుముందు మళ్ళీ ఆడిషన్స్ దగ్గరికి వస్తే చాలామంది ఇప్పుడు కొత్త ఆర్టిస్టులు కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఆడిషన్స్కి వెళ్ళి రెగ్యులర్గా చెప్పే డైలాగ్స్, సినిమాలో ఏదో సినిమా డైలాగ్స్, సినిమాలో ఫేమస్ డైలాగ్స్ చెప్తుంటారు. అలా చేస్తే ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్స్ లేదు. నాకు తెలిసి నువ్వు కూడా ఎక్కడ రాసినట్టు గుర్తున్నావు. అవునవును. అది ఏంటి, దాని మీద నీ ఎక్స్పీరియన్స్, ఎలా చేస్తే మనం ఇంప్రెస్ చేయొచ్చు ఎదుటివాన్ని? ఒకటి ఏంటంటే సార్, నేను ఆడిషన్ చేశాను ఒకప్పుడు పిక్స్లైడ్ అనే కంపెనీలో. నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరు అదే అంటే ఇదర్ స్క్రిప్ట్ అడుగుతారండి రాగానే, లేకపోతే నా లుక్స్ ఇట్లా మంచి బాడీ చేసి నీట్లీ దే ఆర్ టోన్డ్ వెరీ వెల్ అండ్ కండిషన్ వెరీ వెల్ అండి. కానీ ఎప్పుడైనా ఆడిషన్ చేసేవాడు ఈ క్యారెక్టర్ వీడు అసలు సరిపోతాడు ఇలా అనేదే మైండ్లో ఉంటుందండి. నువ్వు ఎంత బాగున్నావు అది అన్నీ సెకండరీ అవుతాయి. అంటే మీ ఇప్పుడు అందంగా ఉన్నవాడు కావాలో ఆ కేటగిరీ చూసేది వేరే ఉంటుంది. అలా నేనేమనుకుంటానంటే అండి, హౌ డిఫరెంట్ ఆర్ యూ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు వాళ్ళకి ఏం నచ్చుద్ది అనేది అదొక పాయింట్. తర్వాత నీ పర్స్పెక్టివ్ ఏంటి, నువ్వు ఇప్పుడు స్క్రిప్ట్ ఏదైనా ఇచ్చే స్క్రిప్ట్ నువ్వు డిఫరెంట్గా ఎలాగ చూస్తావు, చూసిన తర్వాత దాన్ని ఎలా నువ్వు ఓన్ చేసుకుంటావు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ చాలామంది నేను కలుస్తాను బయట ఫ్రెండ్స్, అంటే యాక్టింగ్ చేస్తాను ఇంకొంటే అవునా ఏమన్నా చేస్తున్నారా, చదువుతున్నారా, ఏమన్నా ట్రైన్డా అంటే, ఎందుకన్నా జిమ్ పోవాలి, మంచిగా ప్రోటీన్ తాగాలి, బాగా చేయాలి, చాలా మంచిగా ఉంటే వచ్చేస్తుంది అని అంటారు. కానీ నాకు అది కరెక్ట్ కాదని అనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా ఒక చూసే విధానం, చేసే విధానం కొంచెం స్పెషల్గా ఉన్న అండ్ ఎమోషన్ అండి, ఎమోషన్ అనేది యూనివర్సల్. అది దాన్ని కరెక్ట్గా మనం ప్రజెంట్ చేయగలగాలి. అండ్ కాపీ కొడితే ఎమ్మటే దొరికిపోతారు. ఇప్పుడు కొంతమంది ఆ డైలాగ్ చెప్పే విధానం కూడా ఏదైనా పెద్ద స్టార్ స్టైల్ కాపీ కొడుతూ ఉంటారు కొంతమంది. చూడంగానే వాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళు చేసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా, వాళ్ళకి ఎమ్మటే వీడు ఎమ్మటే వాళ్ళు దొరికిపోతారు. సో అది నేను చేసిన విధానం ఏంటంటే, ఏదైనా చూస్తే దీన్ని నేను ఎలా కొత్తగా చూడగలను, దాన్ని నా స్టైల్లో ఎలా చెప్పగలను అనేది అదొకటి ట్రై చేస్తానండి. అండ్ ఇంకోటి ఎమోషన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలగాలి. అది దిస్ బేసిక్స్ అండి, అంతే. అది ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్ అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీలాగా వచ్చే ఆర్టిస్టులు కావచ్చు, మీలాగా వచ్చే కొత్త కొత్త డైరెక్టర్స్ కావచ్చు, చాలామంది షార్ట్ ఫిలిమ్స్ తీసి వచ్చారు. తరుణ్ భాస్కర్ కావచ్చు, మీరు కావచ్చు. అవును. అంటే ఇవి చూసాక బయట జనాలు ఏమనుకుంటున్నారంటే, ఓహో సినిమా తీయడం పెద్ద బయటికి రావడం పెద్ద చిన్న విషయమే అన్నట్టుగా చాలామంది ఒక అపోహ మాత్రం ఉంటుంది. వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తుంటారు, ఫెయిల్ అవుతుంటారు, ఏంటి వాళ్ళకి వచ్చింది మనకు రాలేదు అనే ఫీలింగ్ ఉంటారు. అలాంటి వాళ్ళకు మీ ఎక్స్పీరియన్స్తో ఇచ్చే చిన్న, అంటే నేను ఇది కరెక్ట్ అది రాంగ్ అని చెప్పలేనండి. కాకపోతే ఏంటంటే అంటే వాళ్ళకి ఆ కష్టం తెలియట్లేదు, ఓహో సినిమా ఎవడైనా తీయొచ్చు అని చాలా మంది. అంటే ఇప్పుడు వచ్చిన డిజిటల్ టెక్నాలజీ వల్ల తీయడం ఈజీ అయిందండి. అంటే ఇప్పుడు మీరు అంటే ఒక్కరిగా కూర్చొని కథ రాసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న టీం తోటి ఒక 5D కెమెరా కావచ్చు, A7S కానీ ఇట్లాంటి కెమెరాలు రెంట్ తీసుకొని మేకింగ్ కాస్ట్ తగ్గించవచ్చు అండి. కానీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక డిఫరెంట్ సిస్టమ్, అదంతా ఇదండి. కానీ ఎప్పుడు ఏంటంటే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఆడిషన్స్కి వెళ్ళినా కూడా చాలామంది మీకు నచ్చింది చేయమంటే ఐ ఓట్ ఫస్ట్ ఫర్ దాట్. నచ్చిందంటే ఓకే, నేను ప్రిపేర్ అయ్యి ఏదైనా రాసుకొని కానీ ఏదైనా ప్రిపేర్ అయ్యి అలా చేస్తుంటాను. వాళ్ళకు కూడా సినిమా తీసే వాళ్ళకి కూడా వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది ఏది వర్క్ అవుతుందో ఏది వర్క్ కాదనేది. అండ్ అంతకు మించి ఆడియన్స్ చాలా చాలా క్లేవర్ అండి. వాళ్ళకి చాలా ఎక్కువ తెలుసు అండి. ఇవాళ వచ్చే జనరేషన్ దే ఆర్ కన్జ్యూమింగ్ అ లాట్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ అదర్ సినిమాస్. వాళ్ళు వరల్డ్ సినిమా చూస్తున్నారు అండ్ వాళ్ళ పర్స్పెక్టివ్తో వచ్చి మనకు హాల్లో కూర్చుంటున్నారు. వాడు ఇట్లా ఈ సీనే ఇది ఆ సీను, ఇది ఆ సినిమా, ఈ సినిమా అని చెప్పేస్తున్నారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఒరిజినల్ కంటెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నేను ఇప్పుడు పెళ్లి చూపుల్లో ఉంది అదే అండి. ఓకే, మీరు కథ దానికి మీరు అనొచ్చు, ఇక్కడ రిఫరెన్సెస్ ఉండొచ్చు అని, బట్ స్క్రీన్ ప్లే ఇస్ రిఫ్రెషింగ్లీ న్యూ అండి. అందుకనే దానికి అంత పేరు వస్తుంది, అందుకనే అందరూ ఎక్కువగా రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఆ సినిమా అయినా సరే, ఇంకా వేరే ఇప్పుడు క్షణమైన ఫర్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, లేకపోతే ఇంకా ఉన్నాయండి ఆ సినిమాలు అవన్నీ. ఐ థింక్ ఆ కొత్త కంటెంట్, ఒరిజినల్ ఐడియా అది ఎప్పుడూ నిలిచిపోతాయండి, ఎప్పుడూ నిలిచిపోతాయి. అండ్ అది చూసే సురేష్ బాబు గారు ముందుకు వచ్చారు. మీకు తెలిసి సినిమాలు తీసుకోవడానికి ఎప్పుడు ముందుంటారు. లాస్ట్ టైం ఇయ్యాల జంపాల
అవునండి, అది కూడా మంచి ఫిలిం. అది కూడా ఇట్స్ వెరీ న్యూ స్క్రీన్ ప్లే, రిఫ్రెషింగ్ ఐడియా, బాగుందండి. అండ్ ఇంతకుముందు పిక్స్ల టాపిక్ వచ్చింది, అక్కడ ఏం చేసేవాడు, ఏంటి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? అప్పుడు మన అసోసియేట్ ప్రొడ్యూసర్గా పనిచేశానండి అక్కడ. కార్పొరేట్ ఫిలిమ్స్ అండి, ఎక్కువగా కార్పొరేట్ ఫిలిమ్స్, అయితే చిన్న చిన్న యాడ్స్, వాటికి కాన్సెప్ట్స్ రాయడం, వాటిని డెవలప్ చేయడం. అక్కడ ఉన్నప్పుడు కంట్రోల్ సి అని ఒక షార్ట్ ఫిలిం, అంటే 50 minutes చేశాను. యుగంధర్ గారు అని అప్పుడు అక్కడ ఫౌండర్, ఇప్పుడు అక్కడ లేరు వారు. ఆ ఫౌండర్గా అప్పుడు ఉన్న వారు డైరెక్షన్ చేసినప్పుడు దానికి నేను స్క్రీన్ ప్లే రాసిచ్చాను. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ ఏడీగా మళ్ళీ దాంట్లోనే వారు లేదు నువ్వు యాక్ట్ చేయొచ్చు అని ఒక క్యారెక్టర్ చేయించడం, అలాగా ఆ పనిలో అది అక్కడ అవి సరిపోయినాయి అక్కడ నాకు. తర్వాత ఎందుకో అంటే ఒక పాయింట్ తర్వాత నాకు వర్క్స్ రావడం తగ్గిపోయినాయండి. అంటే నేను ఫ్రీలాన్సర్ లేదండి, అంటే ఎంప్లాయీనే అక్కడ. కాకపోతే ఏంటంటే రాను నాకు యాక్టివ్గా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అవి నడుస్తున్నాయండి. నాకు సపరేట్గా ఒక ఎంటిటీ అనమాట. నేను ఓన్లీ కార్పొరేట్ ఫిలిమ్స్ రాయడం అది. సో నాకు పని తగ్గిపోయేసరికి ఐ బికేమ్ అ బర్డన్ ఫర్ దెమ్. అండ్ వాళ్ళు నన్ను పంపించడంలో కూడా వాళ్ళ తప్పు కూడా నాకు ఐ డోంట్ సీ, ఎందుకంటే పని లేనప్పుడు నేను వేస్ట్ కదా అక్కడ. అండ్ నేను ఆగస్ట్లో మూవ్ అవుదాం, ఆగస్ట్ ఎండ్ తర్వాత, ఆగస్ట్లో బర్త్డే ఉంది, అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాము, శాలరీ తీసుకొని పార్టీ చేసుకోవచ్చు అనుకున్నాను. వాళ్ళు 7వ తారీఖు నన్ను 6వ తారీఖు పంపించారు. సో వాళ్ళే పంపించారు. ఇప్పుడు ఏమైనా టచ్ లో ఉన్నారా? ఉన్నారండి. బాలగారు ఎప్పుడైనా అప్పుడు ఆయన నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వారు అక్కడ. బాలగారు, యుగంధర్ గారు ఈ సక్సెస్ షేర్ చేసుకున్నారా? బాలగారు మెసేజ్ చేయలేదు, నేను కలవలేదు మధ్యలో. బట్ యుగంధర్ గారు మెసేజ్ చేశారు, స్టార్ అయ్యావు. లేదు సార్, మామూలుగానే ఉన్నాను, జస్ట్ వెళ్ళి చూడండి అని చెప్పాను. వారు 150th చిరంజీవి సినిమా గారిది ఆ సినిమాలో బిజీగా ఉన్నారంట. ఇది ఎంఏ మాస్ కమ్యూనికేషన్ కదా చేసింది. చాలామందికి, అంటే చాలామందికి మాస్ కమ్యూనికేషన్ అంటే పదం వినడం తప్పించి దాంట్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది చాలామందికి తెలియదు. అసలు ఏంటి అసలు మాస్ కమ్యూనికేషన్? డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్లో అండి 4 streams ఉంటాయండి. అంటే బేసిక్లీ జర్నలిజం రిలేటెడ్ అండి. ఒకటి కమ్యూనికేషన్ స్టడీస్, అంటే మీడియా స్టడీస్, డీప్ రీసెర్చ్ అవన్నీ ఉంటాయండి. సెకండ్ ఏంటంటే రేడియో అండ్ వీడియో ప్రొడక్షన్, అంటే న్యూస్ ఎలా చేయాలి, న్యూస్ ఎలాగా తీస్తారు, కంటెంట్ ఎలా రాయాలి, అంటే విజువల్ కంటెంట్, అంటే ఇప్పుడు టీవీకి రాసినప్పుడు విజువల్ కంటెంట్ వేరే రాస్తారు కదండి, అలాగా. తర్వాత ప్రింట్ మీడియా అండి, ప్రింట్ మీడియా, పేపర్లకి రాయడం. వాటికి మేము ఉన్నప్పుడు యాడ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఉండేది, అది తీసేసారండి. ఇప్పుడు యాక్టివ్గా 3 ఉన్నాయండి. సో బేసిక్లీ సర్క్యులేటింగ్ మీడియా మొత్తం జర్నలిజంకి సంబంధించిన పూర్తి ఇదే బాగుంటుంది. ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డిపార్ట్మెంట్స్ అండి. నా లైఫ్ మారింది కూడా అక్కడే మేజర్గా. అంటే బట్ ఇది యాక్టింగ్ పరంగా పెద్దగా హెల్ప్ అయ్యే కోర్స్ కాదు కదా, అంటే కాదు. బట్ నాకు అంటే నేను చదువుకున్నది అక్కడ నాకు యాక్చువల్గా వెళ్ళిపోయిందండి. అంటే అదే చెప్తున్నాను ఇందాక, సమాజానికి మిర్రర్ పట్టేవాళ్ళు జర్నలిస్ట్ అని చెప్పారు అప్పుడు. నాకు అప్పుడు అనిపించింది, అరే ఇదే ఇక్కడ ఆ ప్రిన్సిపల్ని ఇక్కడ అప్లై చేసి, తర్వాత నా లెర్నింగ్ అంతా ర్యాగ్ పికింగ్ అండి. అంటే ఎక్కడ ఇప్పుడు ఒక మంచి ఏదైనా యాక్టర్ ఒక మంచి సందర్భం ఏదైనా ఎమోట్ చేసిన, అరే బాగా చేశారు, ఆ కనెక్ట్ అండి, అది నాకు ఎక్కడ దొరికితే నేను అక్కడ ఏది పడితే అది నేర్చుకోవడం. చాలా సందర్భాల్లో ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్ క్లాసులో కూడా కూర్చునేవాడిని. సో అలా కూడా ఇట్ వాజ్ హెల్ప్ఫుల్ టు మీ అక్కడ. సో నాలెడ్జ్ అండి, నాకు ఇప్పుడు అట్లే లేదు, ఎంత నాలెడ్జ్ వస్తే నేర్చుకుంటాను, దాన్ని ఎక్కడైనా హెల్ప్ అవుద్దని అనుకుంటాను అంతే. సో లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అట్లాగే అన్లెర్నింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటాను. అది హెల్ప్ అయింది, క్రాస్ పాలినేట్ అయింది. అండ్ యాక్టింగ్ క్లాసెస్ భిక్షు గారి దగ్గర నేర్చుకున్నాం. అది ఎట్లా? అది సో నేను పిక్సెల్ అయిపోయిన తర్వాత జునూన్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశానండి తరుణ్ భాస్కర్ తోటి. అలాగే మచ్చానికి కళ్యాణం అని ఒకటి చేశాను, దర్శన్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. అలా ఒక 3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను, కంట్రోల్స్ అవన్నీ చేసి. సో ఏమైందంటే నేను ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్తా అంటే నాన్నగారే సలహా అడిగారు, అరే నాకు భిక్షు గారిని అడుగుతాను. ఆయన అంటే సారు, ఆయన నా ఫాదర్ ఫిగర్ భిక్షు గారు. అరే ఎందుకురా ఈ కష్టాలు అవన్నీ, ఎందుకు చాలా అది అని, నేను ఫాదర్లా చెప్తున్నాను మీ నాన్నలాగా, హాయిగా ఏదైనా మంచి మాస్ కమ్యూనికేషన్ అదేదో ఏమైనా చదువుకో, ఉద్యోగం చేసుకో, హాయిగా ఉండు అని అన్నారు. నాకు మనసు ఒప్పుకోలేదు దానికి. సరే నేను ఎట్లాగైనా సార్కి నేను చేశాను ఏదో చూపించాలని వెళ్ళి చూపించాను. సార్ నేను చేశాను సార్ చూడండి అంటే, ఇంటికి రారా ఇంటికి రారా అంటే జునూన్ చూపించా. అంటే ఏమన్నా అంటే మరీ బాగాలేదు కూడా లేదు, అది చేయాలరా ఇంకా, అది ఇది లేదు అది ఇది అని అన్న.
రారా ఇంటికి రా అని అట్లా ఒక 3 months 3.5 months కూర్చొని ఇంప్రూవైజేషన్స్. సార్ అది చెప్పేది అండర్స్టాండింగ్ రిలేషన్ బిట్వీన్ క్యారెక్టర్స్, అదొకటి. నీకు ఒక మెంటల్ జర్నీ ఉంటుంది ఒక యాక్టర్గా, డెప్త్ ఉంటుంది, దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి, దాంట్లోంచి ప్లే చేయాలని. అరుణ భిక్షు గారు మేడం గారు, తను వాళ్ళు ఎక్కువ డాన్స్ స్పెషలైజేషన్, బట్ తను బాడీ లాంగ్వేజ్, అసలు బాడీ అంటే ఏంటి, దానికి మైండ్ బాడీ ఎట్లా రియాక్ట్ ఉంటుంది, హౌ దే ఆర్ బోత్ బ్యూటిఫుల్లీ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. అండ్ యాక్టర్గా నీ జర్నీ కొత్త విషయం. ఇప్పుడు ఒకసారి మనం విలన్ ప్లే చేస్తాం, ఒకసారి హీరో ఫ్రెండ్గా ప్లే చేస్తాం. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, ఇక్కడ ఏం నేర్చుకున్నాం, ఇక్కడ ఎందుకు వాడకూడదు, లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ ప్రాసెస్, అది మేడం అట్లాంటి ఎన్నో విషయాలు అండి. అంటే ఇవన్నీ కాదు, ఒక టెక్స్ట్ బుక్ ప్యాటర్న్ కాదు, ఇలా ఎన్నో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, స్పాంటినిటీ ఎందుకు అవసరము, ఇవన్నీ చాలా ఇట్లా ఎన్నో ఇంప్రూవైజేషన్స్. తర్వాత వేరే యాక్టర్స్తో కూడా కూర్చొని చాలా గంటలు అలాగా డ్యాన్స్ బ్యాలే ఒకటి చేసినప్పుడు నన్ను తీసుకున్నారు. రీసెంట్గా ఒక నాటకం చేసాం, ముల్లుబాయ్ కత్తి వచ్చే డామ్ 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 అని, ఎన్విరాన్మెంటల్ డే మీద. సో అదొక వాళ్ళ దగ్గర నేర్చుకుని అదొక చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. అది అది అక్కడి నుంచి నేను ఇంకా బెటర్ యాక్టర్ అయ్యాను. నేను ఇంకా ఏంటి అక్కడ ఎలాంటి ఎక్సర్సైజ్ ఉంటాయి మామూలుగా, అది ఇన్స్టిట్యూట్ లాంటిదా, ఎలాంటి మామూలు ఎన్విరాన్మెంట్ ఇన్స్టిట్యూట్ లాగానే ఏం లేదు సార్. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం అనుకోండి, మన ఇద్దరం యాక్టర్స్ అనుకోండి, ఇంప్రూవైజేషన్ బేసిక్లీ మీరిద్దరు ఫ్రెండ్స్ రా, సార్ మిమ్మల్ని పిలిచి ఒక పాయింట్ ఇస్తాడు, అది నాకు చెప్పరు, అది మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ అనుకోండి, వాడు నేను రాగానే అరే 500 ఎక్కడ పెట్టారు, ఏం 500 నాకు తెలీదు, ఏం 500 నాకు తెలీదు. బేసిక్ వాడు 500 పోయి ఉంటాయని సార్ చెప్తాడు. నువ్వేంటి క్లాసులు వస్తే ఏంట్రా ఏమన్నా వండేవా, తిన్నావా, ఇచ్చేసావా, కానీ వాడు సీరియస్ పడతాడు, నా 500 కనిపించట్లేదు, నాకేం తెలుసు. సో బేసిక్లీ ఏంటంటే అతనికి ఒక పాయింట్ ఉంటుంది, మీకు ఒక పాయింట్ ఉంటుంది, బట్ మీరు ఆ సందర్భానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు, అదొకటి చేసే అట్లాంటి చాలా ఉన్నాయండి. అది మళ్ళీ మీ ఇద్దరు యాక్టర్స్ కదా, మీరే ప్రిపేర్ అయ్యి రండి, నేను చూస్తా మీరు ఏం చేస్తున్నారు, ఇలాంటివి. తర్వాత ఒక చాలా హ్యాపీ సందర్భంలో మీరు బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, లేదా సాడ్గా ఉన్నప్పుడు మీ బాడీ ఎట్లా అవుతుంది, ఇలాంటి అంటే ఈ మైండ్ అండ్ బాడీ. మేడం గారు నాకు ఒకటి చెప్పేవారు, భరతమునిది అనమాట, అది నాకు ఇప్పటికీ బాగా గుర్తు, అది నాకు చాలా ఇంపార్టెంట్ బస్. యో అర్ధో హృదయ సంవాది తస్య భావో రసోద్భవ శరీరం వ్యాప్తేన శుష్కం కాష్టమివ అగ్నిన అని ఒకటి చెప్పారండి. అప్పుడు ఏంటి మేడం ఏం చెప్తున్నారు అనుకున్నా, బట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే లోపటి నుంచి వచ్చేది, ఆ లోపట ఉండే ఆ ఇన్నర్ ఫీలింగ్, కోర్ ఫీలింగ్, ఎప్పుడైతే నువ్వు ట్రూగా మనసుతో బయటికి చెప్తావో అది ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే ఒక అడవిలో అగ్ని ఎట్లా ఎమ్మటే పాకుతుందో ఆ ఫీలింగ్ కానీ నువ్వు చెప్పేది కానీ అంత ఇదిగా ఉండాలరా, అప్పుడే అది అంత కన్విక్షన్తో చెప్పినట్టు ఉంటుందని చెప్పారనమాట. సో అప్పుడు ఏంటంటే ఇట్స్ ఇంటర్నలైజింగ్ అండి, ఎవ్రీథింగ్ ఇట్స్ వెరీ డీప్ ఇన్ సైడ్ ఫ్రమ్, అండ్ ఇట్స్ నాట్ డైలాగ్ చెప్పడం కాదురా, అది యూ నీడ్ టు బి వాట్ యూ హ్యావ్ టు బి అని ఇన్ రెస్పెక్ట్ టు ది. అది చెప్పినప్పుడు అసలు అది ఐ థింక్ అది ఒక అమ్మో ఇంత ఉందా దీనికి అని నేనే చాలా రోజులు ఆలోచించానండి. ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు అదే అనుకుంటాను, అరే ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా ఆలోచించాలి, అది వారు అది బాగా చెప్తాను అట్లా.